ఇక మోంతా తుఫాన్తో నష్టపోయినటువంటి రైతులను కూటమి సర్కార్ ఆదుకుంటోందని బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లెమిన్ని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. కొంతమంది వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 17,100 హెక్టార్ల వరి, మినుములు 2 పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా ప్రాథమికంగా ఒక అంచనా వేశామని తెలియజేశారు. ఒక హెక్టార్కి 25,000 రూపాయలను అందించనున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే నల్లెమిన్ని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే పరిహారం ఇచ్చే దానిలో గతంలో వరికి హెక్టార్కి 17,000 రూపాయలు ఇస్తే ఇవాళ దాన్ని పెంచి 25,000కు చేయడం జరిగింది. అదేవిధంగా మినుముకి 10,000 రూపాయలు ఇచ్చేది 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన పంటలన్నిటికీ కూడా పరిహారం ఇచ్చే మొత్తాన్ని పెంచడం జరిగింది. తద్వారా రైతాంగానికి మేలు జరగాలనే లక్ష్యంతో ముందుకు వెళతా ఉంది. ఈ విషయాలు తెలియని వైఎస్ఆర్సీపీ నాయకులు పైనుంచి వచ్చిన స్క్రిప్ట్లు, ఎక్కడి నుంచో తీసుకున్న స్క్రిప్ట్లు ఆధారంగా మాట్లాడి చులకనవడం తప్పించి ఇందులో లేదు. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవడానికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతకన్నా ముందుగా ఇవాళ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే పరిహారం ఇచ్చే దానిలో గతంలో వరికి హెక్టార్కి 17,000 రూపాయలు ఇస్తే ఇవాళ దాన్ని పెంచి 25,000కు చేయడం జరిగింది.